హలో అండి. మేమైతే ఈరోజు చేపల కర్రీ అయితే చేస్తున్నాము. నేనైతే ఈరోజు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. అది ఏ చేప అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కళాయి పెట్టేశాను. ఉల్లిపాయలు కూడా బాగా వెర్రగా వేపేసుకోండి. వేపేసుకున్నాక కాసేపు బాగా ఏగితే కదండి, వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు నీట్గా ఉప్పు వేసి కడుక్కుంటే మంచి భలే ఉంటాయండి. ఇంక స్మెల్ రాదు, నీసు వాసన అన్నది రాదండి మనకి. చాలా నీట్గా ఉంటాయి ముక్కలు మాత్రం. ఇంకోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను చాలా రోజులైంది మళ్ళీ వీడియో పెట్టక, ఎందుకంటే నాకు హాస్టల్లో వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ వల్ల కొంచెం వీడియోలు చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఖాళీ దొరికిన టైంలో వీడియోలు చేసి పెడుతున్నాను. ఒక్కొక్కసారి ఖాళీ కూడా దొరకదు, వండేటప్పుడు మాత్రమే తీసుకున్నాను వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చింతపండు పులుపు వేసేసాను. వేసేసిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసి పులుసులో వేసేసాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేపల కూర నేను చాలాసార్లు చాలా వీడియోలు పెట్టాను. ఈరోజు కూడా పెద్ద సైజు ముక్కలు వచ్చినాయని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో పెట్టాను. చూడండి, నాకు కొంచెం కారం తక్కువైంది, అందుకే పైన వేసి కలిపాను. అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మసులుతూ ఉండాలి పులుసు అనేది. అసలు గరిట అనేది యూజ్ చేయకూడదు అసలు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. సరిపోయింది. బాయ్ బాయ్. చూసేసుకుందాం.